కోసం ఒక ఉద్భవించినటువంటి ఒక గీతా సందేశంగా భావిస్తున్నారు. మరి ఈ భగవద్గీత పుట్టినప్పుడు మన ప్రపంచంలో అసలు మతమే లేదు. మరి ఈ భగవద్గీత కొంతమంది పిచ్చి వాళ్ళని అనాలి, వాళ్ళని భగవద్గీతని ఒకే మతానికి, హైందవ మతానికి దాన్ని అంటగట్టేసారు. అసలు ఆ భగవద్గీత పుట్టినప్పుడు మతమే లేదు, మరి హైందవ మతానికి ఎలా అంటగట్టారో అర్థమవుతలేదు. తర్వాత వచ్చినటువంటి ఎడారి మతాలు ఎన్ని వచ్చినా మరి అదే భగవద్గీతలో ఉన్నటువంటి అదే భారతంలో, రామాయణంలో ఉన్నటువంటి కొన్ని సందేశాలను తీసుకొని వారి యొక్క మతాలకు నడుస్తున్నాయి. కానీ ఇది ఒక హిందువులకే కాదు, ముస్లింలకు, క్రైస్తవులకు, జైనులకు, సిక్కులకు, బుద్ధులకు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకం, ప్రేరణాదాయకమైనటువంటిది భగవద్గీత అని నేను నమ్ముతున్నాను. ఈరోజు ప్రపంచం కూడా నమ్ముతుంది. దీనిపైన రీసెర్చ్ నడుస్తుంది. మరి 5500 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి భగవద్గీత ఈరోజు ప్రపంచమంతా విస్తరించి ఎన్నో దేశాలలో ఈరోజు కృష్ణమయం అయిపోయింది. కృష్ణతత్వాన్ని, శ్రీకృష్ణ చైతన్య కృష్ణతత్వాన్ని ఈరోజు బోధిస్తూ ఇస్కాన్ లాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తం చేస్తూ ఎన్నో దేశాలు హిందూమయంగా మారిపోతున్న ఇటువంటి సమయం